హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో డిప్లొమాకి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయో మనకి నెక్స్ట్ మంత్ నుంచి అక్టోబర్ నవంబర్ 2024లో ఏవైతే రెగ్యులర్ అండ్ ఎగ్జామ్స్ అండ్ సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. C16, C20, C23కి సంబంధించి. సో ఫస్ట్ రీసెంట్గా ఉన్న C23 తీసుకుంటే అంటే ప్రజెంట్ ఎవరైతే సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సప్లై ఎగ్జామ్స్ అయితే కనుక మనకి ఈ అక్టోబర్ నవంబర్ 2024లో అయితే ఉంటాయి. ఆ విషయం అందరికీ క్లియర్గా తెలుసు. ఓకేనా, ఫస్ట్ ఇయర్లో సప్లీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ అక్టోబర్ నవంబర్లో నెక్స్ట్ మంత్ అయితే ఉంటాయి. మనకి 1 మంత్ ఉంది అప్రాక్సిమేట్గా తీసుకుంటే. ఓకేనా, సరే ఎలా ప్రిపేర్ అవుదాం అనేది తర్వాత చూద్దాము. తర్వాత C20 తీసుకుంటే ఇంకా అంటే C20 అంటే ఏమి, 2020లో జాయిన్ అయిన వాళ్ళు అంటే 2020లో ఫస్ట్ ఇయర్లో ఉంటారు. సో 21 సెకండ్ ఇయర్, 22లో థర్డ్ ఇయర్లో ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి సప్లీల ఎగ్జామ్స్ కూడా అయితే కనుక కంప్లీట్గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అన్ని సప్లీ ఎగ్జామ్స్ కూడా మనకు అక్టోబర్ నవంబర్లో ఉంటాయి. దానికి సంబంధించి టైం టేబుల్ రిలీజ్ అయిన వెంటనే మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నా కన్ఫ్యూజన్ ఏమంటే కనుక C16కి సంబంధించి C16 సిరీస్లో ఎవరైతే 2027లో జాయిన్ అయ్యారో అంటే 2027లో ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈసారి ఎగ్జామ్ రాసేకి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు 99%. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే కనుక నేను మరి మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా, అఫీషియల్గా ఏమైనా అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. లేదంటే కనుక అంతవరకు అయితే కనుక వీళ్ళకైతే ఎగ్జామ్ లేదని అనుకుందాము. మరి ఎవరికి ఉంది C16 సిరీస్ తీసుకుంటే దాంట్లో 2018లో అంటే 2018లో 2019లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. C16 సంబంధించి 2018లో ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినారో 2019లో ఎవరైతే జాయిన్ అయినారో డిప్లొమా వీళ్ళకి మాత్రమే సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయి అక్టోబర్ నవంబర్ 2024లో. మరి 2017లో జాయిన్ అయిన వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్స్ లేవు? ఇప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటున్నారు. ఎందుకు, ఏ పర్పస్ పైన అంటే కనుక సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2017లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినారంటే 2018లో వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉంటారు, 19లో వాళ్ళు థర్డ్ ఇయర్లో ఉంటారు. అంతేనా? సో 2019లో థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఏముంది మనకు 3+3 మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డిప్లొమాకి సంబంధించి అంటే 3 ఇయర్స్ మన కోర్స్ ఉంటే సప్లీలు మనం 3 ఇయర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 23కి వీళ్ళ ఎలిజిబిలిటీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం 24లో ఉన్నాం కదా. సో 24లో ఉన్నాం కాబట్టి వీళ్ళకి సప్లీలు రాసేకి ఎలిజిబిలిటీ ఉండదు. అంటే ఇక్కడ మీనింగ్ ఏమి, C16కి సంబంధించి 2018లో ఎవరైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఎలిజిబిలిటీ ఉండదు. సో మీరు కనుక C16 సిరీస్లో జాయిన్ అయిన వాళ్ళు 2018లో కనుక మీరు డిప్లొమా జాయిన్ అయ్యింటే మీరు 2024లో మీ సప్లీలు అన్ని కంప్లీట్ చేసుకోండి. మనకి ఎగ్జామ్షన్ ఇస్తారు అది ఇది అని చెప్పి ఆలోచన పెట్టుకొని కన్ఫ్యూజ్ మాత్రం కాదండి, వేస్ట్ చేసుకోదండి కెరియర్ని. కాబట్టి సో 2024లో మీ సప్లీలు కంప్లీట్ చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసుకోండి. లేదంటే ఇంకా ఇప్పుడు 2017లో ఎవరైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నారో అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయా లేదా, ఏదైనా స్పెషల్ మనకి ఏదైనా ఇస్తే తప్ప అంటే స్పెషల్ జీవో ఇస్తే తప్ప మనకి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు రాసేకి. ఎందుకు, 3 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ వరకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సప్లీలు రాసుకునేకి. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 2024లో ఇప్పుడు జాయిన్ అయినారనుకుంటే 2024 తర్వాత 25, 3 ఇయర్స్ డిప్లొమా అయిపోయిన తర్వాత రిమైనింగ్ 3 ఇయర్స్ మాత్రమే మీకు సప్లీలు రాసుకునేకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ 6 ఇయర్స్ లోపలే మీరు కంప్లీట్ చేసుకుని బయటికి రావాలి. లేదా ఇది హోల్డ్లో పడిపోతుంది. మీకు ఏదైనా స్పెషల్ జీవోస్ పైన మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది రాసుకునేకి. అంత అవసరమా మనకు? ఎంత ఈజీ కదా డిప్లొమా సబ్జెక్ట్. ఒకసారి మన వీడియోస్ చూస్తే కనుక మీరు కామన్గా టఫ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొంచెం డ్రాయింగ్ అనుకోవచ్చు. ఈ సబ్జెక్ట్స్ మీరు కనుక మన వీడియోస్లో చూస్తే కనుక ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ఉంటాయి. మీకు ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు, సార్ 1 మంతే ఉంది కదా, సో ఎలా ప్లాన్ చేసుకోవాలా? తర్వాత C16 సంబంధించిన వాళ్ళైతే 2018లో మేము జాయిన్ అయినాం సార్, ఇప్పుడు చాలా టైం తీసుకుంది, తర్వాత మేము మర్చిపోయినాం మొత్తం. మీరు మర్చిపోయినా ప్రాబ్లం లేదు, మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఒకసారి వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి. లేదా మన యాప్ ఉంది కదా, యాప్లో మీరు కోర్సెస్ని డౌన్లోడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి ఒకసారి. దాంట్లో కోర్సెస్ ఉన్నాయి, వీడియోస్ చూడండి యూట్యూబ్లో. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ కాండి, ప్రతి ఒక్క అప్డేట్స్ వస్తాయి. ఈవెన్ దో అవన్నీ చూసిన తర్వాత కూడా మీకు క్లారిటీ రాలేదు, మనం పాస్ అవుతామా లేదా అని డౌట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాప్లో మీరు మెసేజ్ చేయండి, చాట్ ఉంటుంది దాంట్లో, మీరు మెసేజ్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అయితే కనుక మీకు బెటర్ సొల్యూషన్ అయితే ఇస్తారు. లేదా వాళ్ళే ఫోన్ చేసి మీతో డిస్కస్ చేస్తారు మీరు ఎలా ప్రిపేర్ కావాలా, ఎలా చదవాలా అనేది. కాబట్టి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి, ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. డిప్లొమా సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. మీకు 1 మంత్ అంటున్నారు కదా, 1 మంత్ అనేది మోర్ దాన్ ఎనఫ్ సబ్జెక్ట్. ఈవెన్ దో మీకు 10-15 సబ్జెక్ట్స్ ఉన్నా కూడా సప్లీలు, మోర్ దాన్ 10 సబ్జెక్ట్స్ అప్రాక్సిమేట్గా మీకు 15 సబ్జెక్ట్స్ ఉన్నా కూడా సప్లీలు, నేను చెప్తాను సప్లీలు
రెగ్యులర్తో పాటు టోటల్గా 15 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్, నాకు ఉన్నది 1 మంత్ టైం అన్నా కూడా 100కి 200% పాస్ అయిపోవచ్చు. కొంచెం ప్యాటర్న్గా, కొంచెం ప్లాన్గా, కొంచెం ఇంటెలిజెంట్గా మీరు ప్లాన్ చేసుకొని చదివితే ఖచ్చితంగా డిప్లొమా పాస్ అయిపోతారు. అంత ఈజీ సబ్జెక్ట్స్. మీరు ఒకసారి వీడియోస్ చూడండి, వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా, మ్యాథ్స్ సబ్జెక్ట్ అనే టఫ్ సబ్జెక్ట్. మ్యాథ్స్ 1 కంటే కూడా మ్యాథ్స్ 2 చాలా టఫ్ సబ్జెక్ట్. కానీ మ్యాథ్స్ 2 సబ్జెక్ట్ మ్యాథ్స్ 1 కంటే కూడా తొందరగా మనం పాస్ అయిపోవచ్చు. అంత ఈజీగా అర్థమైన వేలోనే మన క్లాసెస్ అయితే ఉంటాయి కాబట్టి మీరు టఫ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుంటా టైం వేస్ట్ అయితే చేసుకోవద్దండి. ప్రాపర్గా ఒక బెస్ట్ మెథడ్లో చెప్తేనే మనకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే డిప్లొమా అనేది ఇంటర్మీడియట్ టైప్లో కాదు కదా. ఇంటర్మీడియట్ అనుకుంటే మీరు ఒక 10 క్వశ్చన్స్ లేకపోతే 20 క్వశ్చన్స్ తీసుకుంటారు, బై హార్ట్ చేస్తారు, అవే రాస్తారు, మీకు ఆన్సర్ ఎగ్జామ్లో అవే వస్తే మీరు పాస్ అయిపోతారు. కానీ డిప్లొమా అనేది ఏంది, మనకి ఇక్కడ ఇంటెలెక్చువల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా రాస్తే తప్ప మనం పాస్ అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి కొంచెం ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు హౌ టు పాస్ ఫిజిక్స్, హౌ టు పాస్ కెమిస్ట్రీ, హౌ టు పాస్ మ్యాథ్స్, హౌ టు పాస్ డ్రాయింగ్ అనే వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ ఒకసారి చూడండి, అది చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. యాప్లో కూడా చూడండి, కోర్సెస్ మీకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే తీసుకోండి. క్లాసెస్ అయితే మీకు బెస్ట్గానే ఉంటాయి. మీరు యూట్యూబ్లో ఏదైతే చూస్తున్నారో సేమ్ అదే విధంగానే క్లాసెస్ అయితే ఉంటాయి. మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు మెసేజ్ చేయండి, ఓకేనా. మీరు చాట్ బాక్స్లో మెసేజ్ చేస్తే మీకు తొందరగా రిప్లై వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మేమే మీకు ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి, ఓకేనా. సో 1 మంత్ అనేది మోర్ దాన్ ఎనఫ్. మీరు ఏ సబ్జెక్ట్ అన్నా ప్రజెంట్ మనమైతే కనుక కంప్లీట్గా మెకానికల్, ఆటోమొబైల్, సివిల్ వాళ్ళకైతే కనుక కామన్ సబ్జెక్ట్స్తో పాటు కోర్ సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా పర్లేదు ఈ బ్రాంచెస్కి. ఐ మీన్ మెకానికల్ స్టూడెంట్స్ అనుకోని మీరు ఫస్ట్ ఇయర్ ఉన్నా, సెకండ్ ఇయర్ ఉన్నా, థర్డ్ ఇయర్ ఉన్నా, మీరు C16 సిరీస్ ఉన్నా, C20 ఉన్నా, C23 ఉన్నా, మీకు ఎన్నైనా సబ్జెక్ట్స్ ఉన్నాయి. 1 మంత్ అనేది మోర్ దాన్ ఎనఫ్. కంప్లీట్గా 100కి 100% కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోతారు. ఆ విధంగా అయితే ఉంటాయి. మీరు మన యాప్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ దొరుకుతాయి, లేదా క్లాసెస్ దొరుకుతాయి, లేదా ఆన్లైన్ క్లాసెస్ 1-to-1 క్లాసెస్ కూడా ఉంటాయి. ఐ మీన్ లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఏది సూటబుల్ అనిపిస్తే ప్రైస్ ఓరియంటెడ్లో మీరు దాన్ని చూస్ చేసుకోండి. ఏ క్లాసెస్కి ఉన్నా కూడా మీరు పెట్టిన అమౌంట్కి మాత్రం వర్తబుల్గానే ఉంటుంది, దాంట్లో అయితే డౌట్ లేదు. పాస్ అయ్యేదంటారా, ఖచ్చితంగా 100కి 200% పాస్ అయిపోతారు మనతో క్లాసెస్ తీసుకున్న తర్వాత, ఓకేనా. ఈ రోజు నుంచి కాదు, ఇది 2008 నుంచి 2008 నుంచి జరుగుతున్న ప్రొసెస్ కాబట్టి 100కి 200% పాస్ అయిపోతారు మన దగ్గర క్లాసెస్ విన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా, దాంట్లో డౌట్ లేదు, ఓకే. కాబట్టి మీరు ఏం వరి కాదండి. మీరు ఏ సిరీస్ ఉన్నా పర్లేదు, 1-2 సార్లు చెప్తున్నాను కదా, C16 అయినా కూడా పర్లేదు. మీరు సబ్జెక్ట్ని పక్కన పెట్టి 3 ఇయర్స్ పైన అయినా కూడా ప్రాబ్లం లేదు. మీరు ఒక్కసారి క్లాసెస్ వింటే మొత్తం రీస్టార్ట్ అయిపోతుంది. ఇంత ఈజీనా డిప్లొమా సబ్జెక్ట్ పాస్ కావడం అని మీకే అనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు కాన్సన్ట్రేషన్ని మీ హోప్స్ అయితే లూజ్ చేసుకోదండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నా పర్లేదు, ఒకసారి డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు బెటర్ సొల్యూషన్ దొరుకుతుంది. తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోండి. కంపల్సరీ తీసుకోవాలని కాదు కోర్స్ నేను చెప్పడం, మీరు పాస్ కావడం అనేది ఇంపార్టెంట్. మీరు కావాలనుకుంటే మన యూట్యూబ్లోనే మీకు నంబర్ ఆఫ్ క్లాసెస్ దొరుకుతాయి మీరు పాస్ అయ్యేదానికి. జస్ట్ మీకు ఏమైనా గైడెన్స్ కావాలనుకున్నా కూడా మీరు మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. సో డిప్లొమా వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి సంబంధించి మీరు ఏ ఇయర్ ఉన్నా, ఈవెన్ దో ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా మీరు కావాలనుకుంటే మెసేజ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. అదేవిధంగా డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు బీటెక్లో ఉన్నా కూడా, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈసెట్ కోసం అన్నా, ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. అంటే మీరు ఐసీ అకాడమీ కాకుండా ఐసీ ఈసెట్ కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మోర్ దాన్ 10 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మనవే. కాబట్టి మీకు నీడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, దానికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఆ గ్రూప్లో అయితే మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ప్రాపర్గా, అంటే టైం వేస్ట్ కాకుండా ఏదో ఒక కంటెంట్ తీసుకొని దాన్ని రిపీటెడ్గా ఒక 100 సార్లు, ఒక 20-30 సార్లు వీడియోస్ ప్రిపేర్ చేసుకుంటా, ఆ విధంగా అయితే టైం వేస్ట్ జరగదు, మీకు జరగదు. అదేవిధంగా ప్యారల్గా మేము ఆ టైం వేస్ట్ చేసుకోము. కాబట్టి ఒక బెటర్గా, ఒక స్మార్ట్ వేలో మన ఎడ్యుకేషన్ని ప్లాన్ చేసుకుందాం. స్మార్ట్ వేలో మనం కావాల్సిన గోల్ని రీచ్ చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.